ఉన్నటువంటి బూతులుగా మనము వర్ణించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పల్లెల్లో 1000 జనాభాకు ఒక కార్యకర్తను, అంటే ఆల్రెడీ మనకు ఇక్కడ 1000 ఓటర్లు ఉంటారు కాబట్టి మనము ఒక్కొక్క బూత్ లోపల ఒక్కొక్క కార్యకర్తను, చిన్న గ్రామాలకు కార్యకర్తలను పంపాలనేది మన ఆకాంక్ష. పట్టణాల్లో ప్రతి బూత్కు ఒక కార్యకర్త ఉండాలి. పట్టణ ప్రాంతాల నుంచి కార్యకర్తలను గ్రామీణ ప్రాంతాలకు కూడా పంపాలి. మన రాయకల్ పట్టణంలో సపోజ్ మండలాలలో ఉన్నారు, ఆ మండలాల్లో అయినా ఉంటాయి, అక్కడైనా వివరాలు అన్నీ చెప్తుంటారు. మనం కూడా ఏమైనా సమయం ఇస్తే మనం రాయకల్ నుంచి కూడా గ్రామాలకు కూడా ఆ యొక్క బూత్లకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ అభియాన్ పూర్తయిన తర్వాత ప్రవాసీ కార్యకర్తలు లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు ప్రతి పక్షం రోజుకోసారి తమ కేటాయించిన ప్రాంతాల్లో పర్యటించాలి. ఎవరైతే కేటాయించారో అందులోపల మనం తక్కువసారి వారం పోతారట. ఫిబ్రవరి 4 నుంచి 11 వరకు ఈ అభియాన్ నడుస్తుంది. రాష్ట్ర సౌలభ్యాన్ని బట్టి ఈ కార్యక్రమ వ్యవధిలో ఏదైనా 3 రోజుల్లో కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. ఫిబ్రవరి 11న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి ఈ కార్యక్రమాన్ని వారికి అంకితం చేస్తున్నాం. ప్రవాసీ కార్యకర్త ఈ రాష్ట్ర బృందం మార్గదర్శకత్వంలో జిల్లా మండల బృందాలు ప్రవాసీ కార్యకర్తలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. పార్టీ ప్రభుత్వం సాధించిన విజయాలపై అవగాహన ఉండి తన అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లగల కార్యకర్త ప్రవాసీ కార్యకర్తగా ఉండాలి. కొంచెం వాక్చాతుర్యం ఉన్నటువంటి కార్యకర్త అయితే మనము ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి గ్రామాల్లో అంటే బూతులలో 24 గంటలు గడిపే మనస్తత్వం ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో పనిచేసే కార్యకర్త తన ఇంట్లో ఉన్నప్పటికీ 24 గంటలు క్షేత్రానికే కేటాయించాలి. సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మోర్చాలు, సెల్స్ విభాగాల నుంచి ప్రవాసీ కార్యకర్తలు ఎంపిక చేయాలి. ప్రవాసీ కార్యకర్త మందులతో సహా అవసరమైన అన్ని వస్తువులను వెంట తీసుకోవాలి. ప్రవాసీ కార్యకర్తను తన సొంత మండలాల్లోనే, తన గ్రామం కాకుండా ఇతర గ్రామాలకు నియమించాలి. జనవరి 20లోగా ప్రవాసీ కార్యకర్తలను నియమించి ఆ జాబితాను రాష్ట్ర బృందానికి అందజేయాలి. రాష్ట్ర బృందం పనులు జనవరి 20 నుండి వ్యవధిని నియమించడం, ఒక సమర్థమైన కార్యకర్తను వర్క్షాప్కు పంపే ఏర్పాటు చేయడం, ఆయా ప్రాంతాల్లో కార్యక్రమం ప్రారంభం ఉన్న కార్యకర్తల రాకకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం. జిల్లా బృందంపై జనవరి 27 నుంచి ఫిబ్రవరి 3 వరకు మండల బృందానికి వర్క్షాప్ నిర్వహించడం, ప్రవాసీ కార్యకర్తల జాబితా తయారు చేయడం, గ్రామ పట్టణ బూత్లలో టౌన్ విలేజ్ కన్వీనర్లను నియమించడం. అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా వర్క్షాప్ నిర్వహించాలి. అసెంబ్లీ సెగ్మెంట్ చిన్నగా ఉన్నచో మండలాన్ని బట్టి చేయాలి. వర్క్షాప్ ఆక్షేపిత ప్రవాసీ కార్యకర్త గ్రామ పట్టణ కన్వీనర్ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ మండల పదాధికారులు హాజరు కావాలి. వర్క్షాప్ 2 సెషన్లలో ఉండాలి. మొదటి సెషన్లో ప్రవాసీ కార్యకర్త లక్ష్యాలు, చేయాల్సిన పనులపై చర్చించి సోషల్ మీడియా, నమో యాప్, వికసిత భారత్ అంబాసిడర్ క్యాంపెయినింగ్ గురించి సమాచారం ఇవ్వాలి. రెండో సెషన్లో ముందస్తు ప్రణాళిక, చేయాల్సినవి, చేయకూడనివి, ప్రచార సామాగ్రి, ఫీడ్బ్యాక్ ఫారాలపై చర్చించాలి. వర్క్షాప్ నిర్వహించగల సమర్థుడైన కార్యకర్త, పదాధికారి వర్క్షాప్లో ఉండాలి. ప్రచార సామాగ్రి ప్రతి బూత్లో ప్రచార సామాగ్రి ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వ విజయాలకు సంబంధించిన ప్రచార సామాగ్రిని పాయింట్ల వారీగా ప్రచురించేలా ఏర్పాట్లు చేయండి. దయచేసి మీ రాష్ట్రానికి సంబంధించిన గణాంకాలను కూడా పొందుపరిచేలా చూడాలి. అంటే రాష్ట్రం లోపల కేంద్రం నుంచి వెళ్ళి ఏమైనా లబ్ధి చెందినటువంటి వాళ్ళందరి యొక్క దానికి సంబంధించింది కూడా మనం వివరించుకోవాలని చెప్పేసి. రైతులు, మహిళలు, యువత, ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి సంబంధించిన అంశాలను సాహిత్యంలో ఉంచాలి. ప్రవాసీ కార్యకర్త చేయాల్సినటువంటి పనులు. బూత్ కమిటీ సమావేశంలో పన్నా ప్రముఖ్ కూడా పాల్గొంటారు. బూత్ కమిటీ పన్నా ప్రముఖులకు పని ఖరారు. కొత్త ఓటర్ల నమోదు, వాట్సాప్ గ్రూపులను పరిశీలించడం, లేకపోతే వాటిని ఏర్పాటు చేయడం, ఓటర్ జాబితాపై సమీక్ష, సరళ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, వికసిత్ భారత్కు బ్రాండ్ అంబాసిడర్ చేయడం, గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల ఆధారంగా ఎన్నికల ప్రచారం సమీక్ష, 2024లో 50% పైగా ఓట్ల లక్ష్యాన్ని నిర్దేశించడం, ఇప్పటికే 50% ఓట్లు వచ్చే లక్ష్యాన్ని పెంచడం, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సందర్భంగా ఆ గ్రామం, పట్టణంలో నమోదైన వ్యక్తి సమాచారాన్ని పొందడం, జనసంఘ్ కాలం నాటి ప్రస్తుత బీజేపీ సీనియర్ కార్యకర్తలను కలవడం, భావజాల సంస్థల కార్యకర్తలను కలవడం, యువత, రైతు సంఘాలు, ప్రొఫెసర్ గ్రూపులను కలవాలి. విద్యార్థులు, క్రీడాకారులు, విద్యార్థి నాయకులతో సమావేశం అవ్వాలి.
పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులను కలవాలి. సోషల్ మీడియాలో ప్రభావశీల వ్యక్తులను, ఆధ్యాత్మిక వ్యక్తులను, అవార్డు గ్రహీతలను కలవాలి. స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాల వ్యక్తులను కలవాలి. ధార్మిక ప్రదేశాలకు సందర్శించాలి. అంటే గుడులు ఉన్నటువంటి ప్రదేశాల్లో మనము తిరిగి అక్కడ మనం అందరినీ మోటివేట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో పర్యటించాలి. లబ్ధిదారులతో సంప్రదింపులు జరిపి సోషల్ మీడియాలో యాప్లో డౌన్లోడ్ చేయాలి. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే గాంవ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో ఎవరైతే ప్రవాసీ కార్యకర్తలుగా వెళ్తున్నారో వారు ఖచ్చితంగా ఒక సైనికులా పనిచేయాల్సిన అవసరం ఉంది. వారికి మీకు అందరికీ దిశా నిర్దేశం చేయడానికి వీళ్ళందరూ చెప్పారు. మనకు ఆల్రెడీ మనకు స్టేట్ పార్టీ నుంచి ఫార్వర్డ్ వచ్చేసింది. మీ పేర్లన్నీ కూడా స్టేట్ పార్టీకి వెళ్తాయి. దయచేసి మీరందరూ కూడా కంకణబద్దులై నిష్ఠగా పనిచేస్తారని, పనిచేయాలని కోరుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే మనము భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అంటేనే ప్రజల్లో మనకు ఒక ఎనలేని గుర్తింపు ఉంటుంది, ఒక మంచి మర్యాద ఉంటుంది. మీరు అలాంటి కార్యకర్తగా మీరు ప్రవాసీ కార్యకర్త వెళ్తున్నారంటే మీకు కూడా ఎక్కడ లేని గౌరవం ఉంటుంది, మంచి పేరు వస్తుంది. దాంతోపాటు మన పార్టీ కూడా బలోపేతం అవుతుంది. ఇప్పుడు మనకి ఇది ఒక చిన్న వర్క్షాప్ జరుగుతున్నదా లేదా అని చూసుకోవడానికి ఖచ్చితంగా ఇక్కడ లిస్టు కూడా మించి పర్ఫెక్ట్గా వెళ్ళింది. ఇంకా కొన్ని ఇక్కడ రూరల్ వెళ్ళలేదు, ఇంకా కొన్ని వెళ్ళలేదు. దయచేసి తొందరలో మనకు టైం చాలా తక్కువ ఉన్నది. ఈ తక్కువ టైంలో మనం ఎవరెవరికి నిర్దేశించినటువంటి స్థలాల్లో వెళ్ళి మీకు చెప్పినటువంటి పనులు ఆల్రెడీ చెప్పారు. కొద్దిగా చూసి అక్కడి మనము సీనియర్లను కలవడం కానీ, ఇతర పార్టీ వాళ్ళని కలవడం కానీ అవన్నీ ఉన్నాయి కదా, కలిసి చేయండి. దాని తర్వాత మన పర్ఫార్మెన్స్ అన్నీ కూడా మన హైకమాండ్ గమనిస్తున్నది. మీరు ఏం చేస్తున్నారు, ఎటెడిపోతున్నారు, ఎవరెవరు ఎక్కడున్నా వాళ్ళందరి డేటా కూడా ఉంది. దయచేసి మీరందరూ కూడా ఒక బాధ్యతగా చేయండి. ఇంతకుముందు ఎలక్షన్లో మీరు అందరూ కూడా చాలా మంచిగా చేశారని శ్రవణక్క గారు చెప్తున్నారు. మీరందరూ చేయబట్టే ఇంత మెజార్టీగా రాగలిగింది. ఇంకా కూడా మనం గెలుపు బాటలో ఉన్నాము. ఖచ్చితంగా అందరూ చేస్తారని, చేయాలని కోరుకుంటూ ముగిస్తాం. అందరికీ సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మన రాయకల్ పట్టణ కౌన్సిలర్ గారైనటువంటి ధర్మపురి అన్న గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు ఇందాక వారు ఒక మంచి ఉపన్యాసంతో మనందరినీ కూడా మోటివేట్ చేసినటువంటి మాజీ సర్పంచ్ గారు పెద్దలు రాజిరెడ్డి గారు డాక్టర్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు అన్న వారి ఉపన్యాసంతో కూడా మనకందరికి మంచి చక్కటి సందేశం ఇచ్చారు గోపాల్జీ గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మాజీ సర్పంచ్ గారు మత్స్యనారాయణ అన్న గారికి ఎప్పుడు కూడా మనకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనకు ఇన్స్పెక్షన్ పర్పస్లో మనకి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పార్లమెంట్ కో కన్వీనర్ గారైనటువంటి సోదరుడు గుంటుక సదాశివ గారికి, అదేవిధంగా ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి ముఖ్య కారణం మీరందరూ, నా కార్యకర్తలే నా కుటుంబం. మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. గావ్ చలో బస్తీ చలో జాతీయ అధినాయకత్వం గౌరవనీయులు జయత్ ప్రకాష్ నడ్డా గారు వారి పిలుపు మేరకు వారం రోజుల కార్యక్రమం, గ్రామాలకు పోదాం, పట్టణాల్లోని బస్తీలకు పోదాం అనేటటువంటి కార్యక్రమం. దీని గురించి పెద్దలందరూ కూడా ఎంతో చక్కగా మీకు అందరికీ వివరించారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, మన పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా అందులో సూక్ష్మంగా అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఓట్ బ్యాంక్ పెంచుతూ, ఓట్ బ్యాంక్ మాత్రమే కాదు, ఇందాక వీరందరూ కూడా చెప్పారు, మన దేశాన్ని హిందుస్థాన్గా, మన కల్చర్ని, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఒక అవినీతి లేని పారదర్శక పాలనను, పారదర్శకంగా ఉండేటటువంటి నాయకులను అందించడానికి గ్రౌండ్ లెవెల్గా మనం బేస్ తయారు చేసుకుంటూ వెళ్ళడం. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉంది, లోకల్ కార్యకర్తని ఇచ్చిండ్రు అంటే అక్కడ రిసీవ్ చేసుకునే వాళ్ళను, ప్రవాసీ కార్యకర్త అంటే ఆ వార్డుకి వెళ్ళేవాళ్ళు, ఆ గ్రామానికి వెళ్ళేవారు, వారిని ఇచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, దయచేసి ఇప్పుడు ఫ్యూచర్లో స్థానిక సంస్థలు వస్తున్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, దాని తర్వాత సర్పంచులుగా, కౌన్సిలర్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ఎవరైతే పోటీ చేస్తామని అనుకుంటారో, ఒక ఆలోచన అయితే ఉంటుంది కదా, డెఫినెట్గా నేను ఒక దానికి పోటీ చేస్తానని, వాళ్ళకు మాత్రం ఒక మంచి అవకాశం. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్లో కౌన్సిలర్గా పోటీ చేయాలంటే మినిమం ఒక సంవత్సరం పాటైతే వాళ్ళలో మంచిగా తిరగాలి. ముందు నుంచి చూసుకోవాలి అన్నట్టు పక్కింట్లో అయినా ఎదురింట్లో అయినా ఒక నాయకుడి లక్షణం ఏంటంటే
మన దగ్గర మన ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనం అక్కడ పోయి ఉండాలి. కానీ మినిమం సంవత్సర కాలం అయితే స్థానిక సంస్థలైనా కౌన్సిలర్లకైనా గారు 1వ వార్డు, అలాగే తొవ్విడి లక్ష్మణయ్య గారు 2వ వార్డు. వచ్చి రావాలి వచ్చేది మహేష్ లేచి మహేష్ ఒక్క నిమిషం పనే కదా అంతే. లక్ష్మణయ్య గారు 2వ వార్డు వచ్చిరా వస్తలేదు. అలాగే మంగళారపు లక్ష్మణయ్య గారు 3వ వార్డు. మా రాష్ట్ర కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేట్ వచ్చారు వారు. అలాగే కోల శంకర్ అన్న 4వ వార్డు. కోల శంకర్ అన్నను 4వ వార్డుగా, అలాగే మా డాక్టర్ గారిని 5వ వార్డుగా మేము అక్కడికి వస్తగారి నుండి అలాగే శ్రీకాంత్ రెడ్డి మన జనరల్ సెక్రటరీ 6వ వార్డు, గోపాల్జీని 7వ వార్డుగా, 7వ వార్డులో కొత్తగా మనము వారికి కోరుతున్నాం రావాలని. అలాగే కుంటా రమేష్ రెడ్డి గారిని 8వ వార్డు ఇదే వార్డుకు, అలాగే సుల్తాన్ భాగ్యలక్ష్మి గారిని 9వ వార్డుకు, అలాగే మూగల మారుతి గారిని 10వ వార్డుకు, అలాగే సిరిపురం గంగాధర్ అన్న మన అయోధ్య మాజీ ఎంపీటీసీ వారు సిరిపురం గంగాధర్ గారిని 11వ వార్డుకు, అలాగే మత్స్యనారాయణ గారిని 12వ వార్డుకు వక్తలుగా మనము వారి యొక్క పేరు జిల్లా బారికి ఇవ్వడం జరిగింది. వారి యొక్క సందేశాలను మనం అక్కడ ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి మన సంపర్కాలతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా చేరే విధంగా మనము ఈ కార్యక్రమం లోపల వారు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతూ ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మత్స్యనారాయణ గారిని మాట్లాడాలని చెప్పేసి కోరుతున్నాం. అన్న మాట్లాడితే భారతీయ జనతా పార్టీ కార్యక్రమం ఊరికి పోదాం వీధికి పోదాం అనేటువంటి కార్యక్రమంలో చేసినటువంటి మన కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ గోవ శ్రావణి గారు మరియు పార్లమెంటు జాయింట్ కన్వీనర్ గారు మరి మిత్రులు అందరికీ కార్యకర్తలకు మిత్రులందరికీ సందర్భంగా నమస్కారములు. ఇప్పుడు ఈ కార్యక్రమం మనకు ఈ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్ కన్నా ముందు ఈ మంచి కార్యక్రమం పార్టీ తరఫున మన ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో సూచనలు ఏవైతే ఈ పాంప్లెట్లో చేయబడ్డాయో అవి ఎంత బాగా ఉన్నాయి కదా అని అంటే మనము ఒక వ్యక్తిగా రూపాంతరం చెందేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అంటే మనం వార్డులో ఊరిలో ప్రజలతో ఆన్ పేపర్గా నేను మీకు ఇస్తాను. ఇవన్నీ ఆన్ పేపర్ మీరు మంచిగా చూపించండి. అదే మళ్ళీ ప్రభుత్వం నుంచి వచ్చినదే అఫీషియల్గా ఉంటుంది పేపర్. మంచిగా మీరు చూపిస్తే ఏంటంటే వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అది చూపిస్తే పెద్ద మనుషులు ఇంకో 100 మందికి చెప్పేవాళ్ళు కదా, మనం కలిసే వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్షియల్ పీపులే కాబట్టి మీకు అది ఐడియా వస్తుంది. అట్లనే దయచేసి ఇంకొకటి ఏంటంటే మీరు ఆ గ్రామంకైనా వార్డుకైనా వెళ్ళినప్పుడు అక్కడ లేవనెత్తాల్సిన ఇష్యూస్, ఇప్పుడు మన రాయకల్ టౌన్ ఉంది. రాయకల్ టౌన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఫిల్టర్ బెడ్ అనేది కరెక్ట్ లేదు, బస్ స్టాండ్ అనేది కరెక్ట్గా లేదు. సో ఇట్లాంటి ఇష్యూస్ అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళని సంఘటితం చేసి అందరం కలిసి ఏదైనా ధర్నా చేద్దామా, రిప్రజెంటేషన్ ఇద్దామా కలెక్టర్ గారికి, ప్రెస్ మీట్ పెడదామా అనేది ఒకటి తయారు చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు జీవన్ రెడ్డి గారిని మీ ప్రభుత్వం ఉంది కదా ఏం చేస్తారో అని అడగొచ్చు. గెలిచిన ఎమ్మెల్యేలు నువ్వు గెలిచినావు కదా ఏం చేస్తావు అని అడగొచ్చు. సో అట్లా లేవనెత్తితే ఏంటంటే మా తరపున మాట్లాడుతున్నారు ఈ పరిజ్ఞానాన్ని బట్టి. మీరందరూ పెద్దలు, మీకు అవి ఇవన్నీ తెలుసు. బట్ ఒక్కసారి మా తరపున ఒక మంచి చక్కటి అవకాశం, దయచేసి అందరూ కూడా దీన్ని వినియోగించుకోండి. అదేవిధంగా ఇంకా ఇందులో లేనివి కూడా మీకేదైనా మంచిది అనిపిస్తే, ఇప్పుడు నేను మన ఎలక్షన్లో మొన్న పోయిన ఎలక్షన్లో మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ గ్రామాలకి ఆ వార్డులకి ఎంతెంత ఫండ్ వచ్చిందో మీకు లిస్ట్ నేను చదివి వినిపించినప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ప్రతి గ్రామానికి డ్రింకింగ్ వాటర్కి ఎంత, శానిటేషన్కి ఎంత, ఎలక్ట్రిసిటీకి ఎంత మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చి నేను అన్నీ చదివించి వినిపించాను. ఒక్కసారి మీరు కావాలనుకుంటే ఆ గ్రామం లిస్టులు కూడా మీకు ఇస్తాను.
ప్రవాసీ కార్యకర్తలు ఎవరు వెళ్తున్నారో లేకపోతే లోకల్ కార్యకర్తలు ఎవరున్నారో ఆ లిస్ట్ మీరు తీసుకోండి, ఆఫీస్ నుంచి ఉంటుంది మన కాన్స్టిట్యున్సీ ఆఫీస్లో, మీరు అడిగి తీసుకోండి. వెళ్ళినప్పుడు అది తీసుకొని వెళ్ళండి లిస్ట్, అది ఇంపార్టెంట్. ఇగో ఇంత ఇచ్చింది నా దగ్గర లిస్టులు ఉన్నాయి, నేను మీకు ఇచ్చేస్తాను, మంచిగా మీరు చదివి వినిపించవచ్చు. ఇగో సీసీ రోడ్లకి ఇంత ఇచ్చినాం, నీళ్ళకి ఇంత ఇచ్చినాం, శానిటేషన్ ట్రాక్టర్లు కొనడానికి ఈఎంఐలు కట్టేది కూడా కేంద్ర ప్రభుత్వమే, చెత్త బండి తిరిగేది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే, స్టాఫ్కి వచ్చే శాలరీలు గ్రామ పంచాయతీలో స్టాఫ్ శాలరీలు కూడా కేంద్ర ప్రభుత్వమే. అంతెందుకు మహిళా సంఘాలు నడిపిస్తున్న అధ్యక్ష ఆర్పీలో వివోలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చే జీతాలు రిజాల్వింగ్ ఫండ్ అంటారు, అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. తెలియదు. ఇంకెవరైనా లోకల్గా ఆశా వర్కర్లకు అంగన్వాడీలు, ఇప్పుడు వాళ్ళందరినీ కలవాలని ఉంది ఇందులో, ఆశా వర్కర్లు అంగన్వాడీలు ఆర్పీలు వీళ్ళందరినీ కలవాలని ఉంది. కలిసినప్పుడు వాళ్ళు ఏమైనా ఇష్యూస్ చెప్పారనుకోండి, మన వాళ్ళకి చెప్పండి, ఒక రోజు పెట్టుకొని ఈ ఇష్యూస్ పైన ఓ ప్రెస్ మీట్ పెడతారా, ఒక ధర్నా చేస్తారా, ఓ కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇస్తారా అని ఇట్లా తయారు చేసుకోండి. ఆ ఇష్యూస్ అన్నీ కూడా పేపర్ మీద రాసుకోండి. మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీరు నోటీస్ చేసిన ఇష్యూస్, కంప్లైంట్స్ కూడా, బూత్ అధ్యక్షులు బాలేరా రాయండి కంప్లైంట్స్. మీరు స్ట్రిక్ట్గా ఉంటేనే మన పార్టీ పటిష్టం అవుతుంది. అయ్యో నేను వెళ్ళిన బూత్ అధ్యక్షుడి పేరు ఎందుకు రాయాలి, పని చేస్తలేడు, సరే చేస్తాడు అట్లాగా అనుకోకండి. మీకు కరెక్ట్ లేదనిపిస్తే మీ అభిప్రాయం ఏదైతే అందులో రిమార్కుల రూపంలో రాసివ్వండి, ఓవరాల్గా యూజ్ అవుతుంది మనకు. ఇంకా దయచేసి ఒక్కసారి ఇంకా రాష్ట్ర అధినాయకత్వం ఏమేమైతే చేసిందో మనకు కొంత కోపం ఉంటుంది, కొంత బాధ ఉంటుంది, ఇక అవన్నీ ఇప్పుడు మనం అనుకోలేము. మన వరకు మనం ఏం చేస్తాం, 8 మంది సీట్లు అయితే గెలిచిండ్రు, అందులో మనం లేము. ఎందుకు లేము, మన లోపాలేంటి, రాయికల్ లీడ్ ఇచ్చింది అది ఓకే. ఓవరాల్గా మీరందరూ కూడా ఎప్పుడుగా అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నారు, దానికైతే నాకు చాలా సంతోషం. నేను ఏ మీటింగ్స్కి వెళ్ళినా కూడా సారంగపూర్ బీర్పూర్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ రాయికల్ పేరు తీస్తా. మొన్న అంటున్నారు మీరు మాట్లాడితే రాయికల్ ఎందుకు పోతారు అని, అరే వాళ్ళు నన్ను పిలుస్తున్నారు, మరి ఆ రకంగా నన్ను వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నా అని చెప్పాను. రాయికల్ పేరు తీయండి మీటింగ్ ఉండదు ఎక్కడైనా కూడా కాన్స్టిట్యున్సీలో, అంటే ఆ రకంగా ఉంది వ్యవస్థ. సీనియర్లు కానివ్వండి మీరందరూ కానివ్వండి అది బిల్డప్ చేసి పెట్టారు. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళకి, నేను అదే చెప్తా ఉదాహరణ. కానీ ఒక్కసారి కూడా ఈ లోక్సభ ఎలక్షన్స్తో పాటు స్థానిక సంస్థలన్నింటినీ కూడా పటిష్టం చేసే బాధ్యత మీరు అందరూ తీసుకోండి. ఎక్కడ ఏ చిన్న లోపం ఉన్నా కూడా వదిలిపెట్టకండి, వారి దృష్టికి మా దృష్టికి అందరి దృష్టికి తీసుకొని రండి. దయచేసి అవన్నీ కూడా సవరించుకొని మన ఓట్ బ్యాంక్ను ఇది ఒక మంచి అవకాశం అందరినీ కలుపుకొని వెళ్ళడానికి. పార్టీ మరింత పటిష్టం అవుతుంది. అందరికంటే ముందు ఎలక్షన్ క్యాంపెయిన్ మనమే చేసినట్టు ఉంటుంది. అవును కదా. ఇంకొకటి ఏంటంటే చెప్పాలి, ఇంకొక మంచి విషయం, కొంతమంది ఇప్పటి నుంచే భయపడతారు. కౌన్సిలర్ అవ్వాలన్నా సర్పంచ్ అవ్వాలన్నా 10 లక్షలు ఖర్చు పెట్టాలట, 15 లక్షలు ఖర్చు పెట్టాలట అనే భయం అయితే ఉంటుంది. మన వాళ్ళకు చాలా తక్కువ, కానీ మనకు అవసరం లేదు. ఇప్పటి నుంచి మనం మన గ్రామం ప్రజల మధ్య, మన వార్డులో ప్రజల మధ్య ఉన్నామనుకోండి, ఆ మాత్రం కూడా అవసరం లేదు. పాపం ముందు నుంచి మాకు తను చూసుకుంటున్నారు, ఇప్పటికి 10 సార్లు వచ్చిపోయినరు, పలకరించిపోయినరు, ఏది ఉన్నా కూడా మాట్లాడుతున్నారు అనే ప్రజలలో ఉంటుంది. సో ఆ మాత్రం కూడా అవసరం లేదు. మీకు సర్పంచ్లు కౌన్సిలర్లు ఎవరెవరైతే అయ్యాలనుకున్నారో ఇప్పటి నుంచి వాళ్ళ వర్క్ కూడా చేసినట్టు ఉంటుంది. ఒక మంచి అవకాశం నేను అనుకుంటున్న దాన్ని బట్టి అయితే. అప్పుడే మనం స్థానిక సంస్థలు కొట్టగలుగుతాం. చెక్ పవర్ ఉన్న పోస్టులు స్థానిక సంస్థలు అంటే ఇక్కడ మనం ఎమ్మెల్యే కోల్పోయినమైన బాధ మనకుంది. ఎంతైనా మనం ఎంత ధీటుగా పోరాడినా ఆ బాధ ఉంటుంది. దాన్ని మనం భర్తీ చేసుకోవాలంటే స్థానిక సంస్థలు కొట్టాలి. మున్సిపల్ ఎలక్షన్లు, ఇటు సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అవి కొట్టాలంటే ఇప్పటి నుంచే మంచి కార్యాచరణ కావాలి. దానికి ఉపయోగపడేది ఇది ఎలక్షన్ ప్రచారం లాగానే ప్రవాసీ కార్యకర్త అక్కడికి వెళ్తారు. స్థానిక సంస్థలకు మనల్ని ప్రిపేర్ చేసుకున్నట్టు, కేవలం పార్లమెంట్ మాత్రమే కాకుండా అదేవిధంగా మహిళా సంఘాలకు సంబంధించి మహిళా సంఘాల నాయకురాలు కానివ్వండి, అట్లా వాళ్ళందరినీ, కుల సంఘాల పెద్ద మనుషులు కానివ్వండి, అన్ని కుల సంఘాల పెద్దల్ని కలవండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఏ పార్టీ అయినా సరే సంతోషపడతారు. అరే వీళ్ళు మా దగ్గరకు వచ్చి వెళ్ళిండ్రు అనే ఒకటి ఉంటుంది. మోదీ గారు మమ్మల్ని పంపించిండని చెప్తే సరిపోతుంది. అక్కడ ఇచ్చిండు, అంత అందించిండు. కానీ నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఇప్పుడు ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సరే ఏదో నామమాత్రంగా, ఎట్లా రాయకల్ నామమాత్రంగా ఏది కూడా చెయ్యదు.
మిగతా మండలాలు ఏవో చేస్తాయేమో కానీ రాయకల్ నామమాత్రంగా ఇప్పటివరకు ఏ కార్యక్రమం చేయలేదు. కానీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఇంకా కొంత ల్యాగింగ్ ఉంది. మనకు రూపాయి పెట్టకున్నా మనకు 4,000 ఉన్న ఓట్ బ్యాంక్ కాస్త 42,000కి వెళ్ళిపోయింది అమాంతం. ఇక కౌన్సిలర్గా పోటీ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు ప్రవాసీ కార్యకర్త అయి ఉండొచ్చు, అయినా సరే అక్కడున్న లోకల్ కార్యకర్త అయినా సరే, ఇందాక పేర్లు చదివిండ్రు. ఈ రెండూ కాని వాళ్ళు కూడా మేము పోటీ చేస్తాం అనుకుని ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేయండి. వీళ్ళు నిజంగా తిరుగుతున్నారా, బూత్ కమిటీలు అన్నీ చూస్తున్నారా, బూత్ అధ్యక్షులు కరెక్ట్ ఉన్నారా లేదా చూస్తున్నారా. ఖచ్చితంగా అందరూ ఆ బూత్లో ఉన్న వాళ్ళందరూ కూడా నమో యాప్, సరళ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉన్నారా లేదా. చాలామందికి ఇప్పటికీ కూడా వికసిత్ భారత్ అంబాసిడర్ అనేది తెలీదు. ఒక్కసారి అన్న మళ్ళీ మీరు ఒక్కసారి ఐటీ సెల్ వాళ్ళని తీసుకొని మన వాళ్ళందరికీ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ ఇచ్చిండు. ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు మనం ఎమ్మెల్యేలుగా గెలవలేదు అని అనుకోకండి. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీకు నేనుంటాను. నా కోసం మీరు నిలబడ్డారు, మీకోసం నేను నిలబడతాను. పనులు అవ్వవు అని కాదు, ఏ పనులైనా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ జిల్లా అధికారిక యంత్రాంగం కానివ్వండి, మాట్లాడే బాధ్యత నాది, పనులు చేపించే బాధ్యత నాది. ఏది ఉన్నా కూడా నా వరకు తీసుకున్నాను. ఫోన్ నెంబర్స్ మీ అందరి దగ్గర కూడా ఉండుంటాయి, లేకపోతే తీసుకోండి. ఏది ఉన్నా కూడా నాకు చెప్పండి. అందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీరామన్. టాస్క్ అని మీరు అనుకోకండి. ఫ్యూచర్ మనకు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉంటాయి. తర్వాత మళ్ళీ జనవరి ఫిబ్రవరి ఆ టైంలో, జనవరి టైంలోనే స్థానిక సంస్థలు మనకి ఇవి ఉన్నాయి, కౌన్సిలర్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి. దానికి ప్రోగ్రామ్ మాత్రం మంచిగా యూజ్ అవుతుంది నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఎలక్షన్ కూడా ఖర్చుతో కూడుకున్నదై ఉంది. కానీ మనం మాత్రం రూపాయి పెట్టకుండా, నిజంగా చెప్తున్నాను, నాకు రాయకల్ అయితే లీడ్ ఇచ్చిందన్న. అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు పాపం. ఇంత డాక్టర్ సర్జరీ అయి ఉన్నారు, నచ్చనారాయణ అన్న కానీ, గోపాల్జీ కానీ, ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక స్టేజ్లో వారిని నేను అద్దన్న, పాపం మీరు ఏం వస్తారు, ఇంత కష్టపడుతూ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా రాకండి అన్నా కూడా వారు వచ్చి తిరగడం జరిగింది. అట్లా ప్రతి ఒక్క కార్యకర్త కూడా, ఆర్ఎస్ఎస్ అన్ని విభాగాలు కూడా ఇక్కడ పర్ఫెక్ట్గా పనిచేసి చేయాలో నమావేత అందరికీ ఉంది కదా, ఎలక్షన్ టైంలో అందరు చేసుకున్నారు. అదొక్కటి చూసుకోండి. అదేవిధంగా ఇప్పుడు గ్రామాలలోకి వెళ్ళినప్పుడు, వార్డులలోకి వెళ్ళినప్పుడు, మనం అప్పుడు ఎలక్షన్ ప్రచారంలో నన్ను కదా మీరు ఎట్లా తీసుకెళ్ళిండ్రు, మేడం ఈ వార్డులో ఈ ముఖ్య నాయకులు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు రచయితలు ఉన్నారు గొప్ప వాళ్ళు, వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, ఆర్మీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు అని నన్ను మీరు తీసుకెళ్ళిండ్రు. ఇప్పుడు కూడా అదేవిధంగా వార్డు వైజ్గా, గ్రామం వైజ్గా వాళ్ళందరూ ఎవరెవరైతే గొప్ప గొప్ప నాయకులు ఉన్నారో కలవండి. మన కార్యకర్తలతో పాటు మన సంఘ విభాగాలన్నీ ముఖ్య నాయకులను కలవడంతో పాటుగా వాళ్ళను కూడా కలవండి. వాళ్ళు ఏ పార్టీ అయినా సరే వాళ్ళని కలవండి. ఎందుకంటే మోదీ గారిని బలపరచాలని అన్ని పార్టీలు కదిలొస్తాయి, నాయకులందరూ కదిలొస్తారు. మీరెళ్ళి మమ్మల్ని మోదీ గారు పంపించారు, మేము వచ్చామని చెప్తే ఏంటంటే వాళ్ళకి ఇంకా కొంచెం సంతోషం.